హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు కాకరకాయతో ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీనికోసం నేను 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఫస్ట్ దీనికి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 1 ఇంచ్ కొబ్బరి తీసుకొని చిన్న పీసెస్గా తరిగి వేసుకోండి. అలాగే 3 లవంగాలు, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ ఇది ఫైన్ పౌడర్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక 1.5 స్పూన్ డ్రై రోస్టెడ్ పీనట్స్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పప్పులు, ఇవన్నీ వేసి మళ్ళీ ఫైన్ పౌడర్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి కొంచెం చింతపండు, కొంచెం బెల్లం ఇది వేసి మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, తర్వాత కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని కాకరకాయ అంతా బాగా కుక్ అయిపోయేదాకా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ అంతా బాగా ఉడికిపోయేదాకా కుక్ చేసుకోండి. కాకరకాయ అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి. అలాగే ఒక 3/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 or 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.